సమాధిని గెలిచిన విజయశీలి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనములు మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక గొప్ప విజయ దినాన్ని జరుపుకుంటున్నాము. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, మరణం మీద జీవం సాధించిన మహా విజయం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఈ సందేశంలో మనం 3 ముఖ్యమైన విషయాలు ధ్యానిద్దాం. 1, మరణపు ముళ్ళు విరువబడింది. విక్టరీ ఓవర్ డెత్. లోకంలో ఎంతోమంది గొప్ప నాయకులు, ప్రవక్తులు పుట్టారు, చనిపోయారు. వారి సమాధులు నేటికి మనకు కనిపిస్తాయి. కానీ యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. హల్లెలూయా. మరణము ఆయనను బంధించలేకపోయింది. హల్లెలూయా. సందేశం: మన జీవితంలో మరణం వంటి భయంకరమైన సమస్యలు ఉన్నా వాటిని జయించే శక్తి క్రీస్తు పునరుత్థానంలో ఉంది. ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి మనం దేనికి భయపడనక్కర్లేదు. 2వది, నిరీక్షణకు మూలం. యేసుక్రీస్తు శిలువపై చనిపోయినప్పుడు శిష్యులందరూ ఎంతో నిరాశలో ఉన్నారు. అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ 3వ రోజు ఆయన తిరిగి లేవగానే వారి నిరాశ నిరీక్షణగా మారింది. ఈరోజు మెసేజ్ వింటున్న వారిలో ఎవరైనా నా బ్రతుకు ఇంతే, ఇక నా వల్ల కాదు అని నిరాశలో ఉన్నారా? సమాధి రాయి పొర్లించబడినట్లు మీ కష్టాలని రాయిని దేవుడు ఈరోజే తొలగించబోతున్నాడు. హల్లెలూయా. యేసు లేచాడు అంటే మీ ఆశలు కూడా తిరిగి చిగురుస్తాయి. హల్లెలూయా. 3వది, నూతన జీవం, నూతన స్వభావం, న్యూ లైఫ్. యేసుక్రీస్తు పునరుత్థానం మనకు ఒక నూతన జీవితాన్ని ఇస్తుంది. పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తుతో పాటు నూతన సృష్టిగా మనం బ్రతకాలి. మనం కేవలం పైన పండగ జరుపుకోవడం కాదు, మన హృదయంలో క్రీస్తును పునరుత్థానం చేయనివ్వాలి. హల్లెలూయా. ద్వేషం ఉన్న చోట ప్రేమ, అపనమ్మకం ఉన్న చోట విశ్వాసం కలగాలి. దేవునికి స్తోత్రం. చివరిగా, యేసు సమాధిలో లేడు, ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన సజీవుడు కాబట్టి మన ప్రార్థనలు వింటున్నాడు. ఈ ఈస్టర్ మీ కుటుంబాల్లో వెలుగును, సమాధానాన్ని నింపాలని కోరుకుంటున్నాను. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముల్లెక్కడా? క్రీస్తు జయించాడు, మనం కూడా ఆయన ద్వారా జయిస్తాం. హల్లెలూయా. 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 దేవుడి పరిశుద్ధమైన మాటలు దీవించునుగాక. ఆమేన్.